మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు దయచేశారు. ఈ మహిమ కలిగిన శక్తిని మేం పొందుకొని ముందుకు సాగేదానికి మీ కృప దయచేయండి. ఈ దినము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం, జడ్జెస్ 5th చాప్టర్ 31. ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ముందురు. యువర్ ఫ్రెండ్స్ be like the sun as he rises in his might. प्रेमी लोग प्रताप के साथ उदय होते हुए सूर्य के समान तेजोमय हो. ప్రభువును ప్రేమించాలి. చాలామంది క్రైస్తవులు ప్రభువును ప్రేమించరు. అవసరాల ప్రేమ. అయితే యేసయ్యేమో మనం ప్రేమించాడు. అయితే మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాం? ఈ ప్రశ్న అనేకసార్లు అనేక మంది భక్తులను దేవుడు అడిగాడు. ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురుతో అన్నాడు, నన్ను ప్రేమించున్నావా అని 3 సార్లు అడిగాడు. 3 సార్లు జవాబు బాగానే చెప్పాడు. అయితే 3వసారి అడిగినందుకు వ్యసన పడ్డాడట. అంటే పెదవులతో ప్రేమించద్దు, హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించాల. అయితే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ అంతట్లో కేంద్రము ప్రేమ. ప్రేమ జగతికి మూలమట. ప్రేమ శాశ్వత కాలం ఉండేది, కొద్ది రోజులు ఉండేది కాదు. 2వ సమూయేలు 23:4లో 2 శామ్యూయల్ 23 and 4th ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడుండును. సూర్యోదయ కాంతి. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తన కాంతి వేరు. అయితే దేవుని పిల్లలు కాంతిగా ఉండాలి, కాంతిహీనులుగా ఉండకూడదు. దేవుని పిల్లలు వెలుగు బిడ్డలుగా ఉండాలి, చీకటి సంబంధులుగా ఉండకూడదు. అయితే వెలుగైన యేసుతో ఎంత సంబంధం మనం కలిగి ఉంటామో అంత ప్రకాశిస్తాం. అయితే మోషే హోరేబు పర్వతంకి వెళ్ళి దేవునితో 40 దినాలు గడిపారు. ఆయన ముఖ వచ్చేస్తూ మారింది. కిందికి దిగొస్తున్నప్పుడు ప్రజలన్నారు, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకున్నాం, ముసుగు వేసుకో అంటారు. దేవుని సన్నిధిలో ఎంతగా కనిపెడతామో అంత వెలుగును పొందుతామండి. కీర్తన 89:36లో చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడినది. కాబట్టి ప్రేమ స్థిరంగా ఉండాలి, అస్థిరమైంది కాదు. అయితే కొన్ని కోరికలు తీర్చుకునేదానికి కాదు. ప్రేమ మరణమంత బలవంతమైందంటాడు. ప్రేమలో కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు,
నిష్కపటమైన ప్రేమ కావాలి. నిష్కపటంగా ప్రేమించాలి. చాలామంది ప్రేమ నిష్కపటంగా అది కపటముతో కూడిన ప్రేమ. అది ఆత్మీయ జీవితానికి కీడు. నేడే నిజమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించి దైవ దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు మేము నిజమైన ప్రేమతో ప్రేమించేదానికి మాకు సహాయం చేయండి. ఇంకా ఎందరు మిమ్మల్ని ప్రేమించలేదో వారు ప్రేమించేదానికి పురికొల్పమని, మీ ప్రేమలో అంటుగట్టబడిన వారై స్థిరపడిన వారై ముందుకు సాగేదానికి కృప చూపించమని, వారి అక్కర్లన్నీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.